ప్రతి నెల పౌర్ణమి రోజు ధాతుస్తూప దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీలంక బౌద్ధ భిక్షు బోధిహీన్ ఆంధ్రప్రదేశ్లోనున్న 40 స్తూపాల వద్ద 40 నెలల్లో ప్రతి నెల పౌర్ణమి రోజు ధాతుస్తూప దీపోత్సవం నిర్వహిస్తాము అని మహాసంకల్పంతో నేడు బట్టిప్రోలు రానున్న శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధిహీన్ బట్టిప్రోలు మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధిహీన్ బట్టిప్రోలులోని బౌద్ధ స్తూపం వద్ద బుద్ధుని ధాతువు స్తూపంలో ఉంది కాబట్టి మనమందరం ప్రతి పౌర్ణమి రోజున జ్ఞానం కోసం జ్ఞాన దీపోత్సవం జరుపుకోవాలి అని సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు బట్టిప్రోలు బౌద్ధ స్తూపం వద్ద దీపోత్సవం నిర్వహించినట్లు బోధిహీన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 40 స్తూపాల వద్ద 40 నెలల్లో ప్రతి నెల స్తూప దీపోత్సవం నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రజలు శాంతి సౌఖ్యాలతో రాగద్వేషాలకు లోను కాకుండా ఉండాలి అని కోరుకుంటున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఉండాలి అని ఆయన కోరుకున్నారు. దీపోత్సవం అనంతరం స్తూపం వద్ద ప్రతిజ్ఞ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎంఎస్ అశోక్ బాబు, సుదర్శన్ మోహన్ రావు, తుపాకుల హరిప్రసాద్, ఏవిఎస్ రాజు, ఈగా శ్రీనివాసరావు, క్రాంతి, 50 మంది బౌద్ధ ఉపాసకులతో పాటు బీసీ, ఎస్టీ, ఎస్సీ నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసినట్లు బోధిహీన్ తెలిపారు. వచ్చి కూర్చోవాలి, బుద్ధవందనం చేసుకుని మనం అక్కడ మీటింగ్ కార్యక్రమం వెళ్దాం. ఓకే, కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. గచ్ఛామి, రిపీట్, ధమ్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధాతు దీప జ్ఞానోదయం పొందడం కోసం మన సంసారాలని, మన యొక్క అన్ని కర్మలను, అన్ని కార్యక్రమాలను వదిలి ధూపం దగ్గర జ్ఞానాన్ని సంతరించుకొని తిరిగి మన వీళ్ళకి జ్ఞాన సంపదతో వెళ్ళాలి. ఇప్పుడు దాకున్న మీ భావజలాన్నంతా వదిలి మంచి పరిపూర్ణమైన జ్ఞాన సిద్ధాన్ని పొందడానికి మీరందరూ విచ్చేశారు కాబట్టి మనస్ఫూర్తిగా మౌనంగా నేను చేసే ఈ పూజా కార్యక్రమంలో పాలు పంచుకోండి. సమంతా చక్రవాలేషు అత్ర గచ్చంతు దేవతా సద్ధమ్మం మునిరాజస్స సునంతు సర్వ సంకల్పమొక్కదం సునంతు భూమివాళ్ళం మొత్తం వేరువేరుగా ఖండాలుగా ఉండే రోజున ఈ యుద్ధాలు ఏర్పడి ఈ భూమి ఎవరిది కాదు, దేశం ఆ దేశం యొక్క ప్రజలది. ఆ దేశం అంటే ప్రజలు. డెమోక్రసీ ఇస్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఇదే ముఖ్యం. ఇది విశ్వశాంతి.
ఈ విశ్వశాంతి సందేశాన్ని అందించే క్రమంలోనే మళ్ళా బౌద్ధాన్ని అందుకని ఈ రోజులో వివాదాలు ఉంటాయి చాలా. ఈ గుడి మాదని, ఆ గుడి మాదని, ఇంకో గుడి మాదని, ఈ గుడిలో మాకు చేసేదని, ఈ గుడి కింద మాదేవుడు ఉన్నాడని, ఆ గుడి కింద అన్ని గుళ్ళ కింద ఉన్నది ఈ శాంతి కామకుడు బుద్ధుడే. ఖచ్చితంగా